ఆంధ్రప్రదేశ్లో కోలాహలం మొదలైంది నామినేషన్ల ఘట్టానికి. సో మొదటి నామినేషన్ ఉరవకొండ నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలైంది. మొదటి నామినేషన్ కూడా ఇక రాయలసీమలో నుంచే కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలానే ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, అలానే ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కుటుంబాలైనటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఇట్లానే చాలా రాజకీయ ఉద్దండలకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా బరిలో దిగబోతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎవరెవరు నామినేషన్లు వేయబోతున్నారు, వారి యొక్క షెడ్యూల్ ఏంటో కూడా జితేంద్ర మనకు సిద్ధంగా ఉన్నారు. జితేంద్ర చెప్పండి, ఏంటి రాయలసీమలో ప్రస్తుతం నామినేషన్లకు సంబంధించినటువంటి హడావుడి ఏ విధంగా ఉంది, అక్కడ ఎవరెవరు ఎప్పుడు వేయబోతున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? శ్రీహరి సార్, నోటిఫికేషన్ వెలువడిన కొద్ది నిమిషాలకే రాయలసీమ జిల్లాల్లో భారీగా నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దశమి కావడం, మంచి రోజు కావడంతో నిరాడంబరంగానే అభ్యర్థులంతా కూడా నామినేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగిరి, కాళహస్త్రి, పీలేరు, అలాగే చంద్రగిరికి సంబంధించి టీడీపీ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి టీడీపీ అభ్యర్థి ప్రసాద్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు రేపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం నారా భువనేశ్వరి కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం 12:33 చంద్రబాబు నాయుడు తరఫున కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే రాజంపేట లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ నెల 22వ తేదీ రాజంపేట లోక్సభ స్థానానికి బీజేపీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24వ తేదీన పులివెందల నుంచి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ చిత్తూరు జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం సంబంధించినటువంటి నాయకులు కూడా మరికొద్ది రోజుల్లోనే కూడా నామినేషన్లు కూడా దాఖలు చేయనట్టు కూడా తెలుస్తూ ఉంది. డోన్కి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఈ నెల 22వ తేదీ కానీ 24వ తేదీ కానీ నామినేషన్ దాఖలు చేయనట్టుగా సమాచారం ఉంది. అలాగే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి కూడా ఈ నెల 24వ తేదీ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పి కూడా బీజేపీ వర్గాల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం ఉంది. మరోపక్క వైసీపీ అభ్యర్థులు కూడా ఈ ఉదయం నుంచి కూడా నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి అభినయ్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే సత్యవేడుకు సంబంధించి నూకతోట రాజేష్ కూడా ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురంలో కూడా పరిటాల సునీత కూడా రేపు నామినేషన్ దాఖలు చేయనట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఆమె రాప్తాడులో రేపు ఉదయం నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ధర్మవరం నుంచి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ నెల 22వ తేదీ కానీ లేకపోతే 24వ తేదీ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం రాయలసీమకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు దశమి, రేపు ఏకాదశి కావడంతో ఈ 2 రోజుల్లోనే భారీగా అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముందుగా వాళ్ళు నిరాడంబరంగానే కేవలం 5 మందితో వచ్చి నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత మరొక రోజు భారీ ర్యాలీలు నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్ఓ కేంద్రాలు అలాగే కలెక్టరేట్లతో కూడా భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులు ఇక్కడికి చేరుకునేటటువంటి క్రమంలో అభ్యర్థితో పాటు మరో 4గురిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. వారు మాత్రమే నేరుగా ఆర్ఓ కేంద్రం వద్దకు వచ్చి నామినేషన్ దాఖలు చేసేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాయలసీమలోని 4 జిల్లాలకు సంబంధించి దాదాపు 50 మంది అభ్యర్థులు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించి అలాగే వైసీపీకి సంబంధించి అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతి లోక్సభ పరిధి సంబంధించి కలెక్టరేట్ కార్యాలయంలో లిబరేషన్ పార్టీకి సంబంధించి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రేపు కూడా భారీగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏకాదశి కావడంతోనే రేపు భారీ సంఖ్యలో నామినేషన్లు కూడా దాఖలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా రేపు మధ్యాహ్నం 12:33 కుప్పంలోని ఆర్ఓ కేంద్రంలో కూడా నామినేషన్ దాఖలు చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్. సో మొత్తానికైతే చూస్తున్నాం రాయలసీమలో దశమి, రేపు ఏకాదశి కావడంతో అభ్యర్థులందరూ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. సో మొదట సాధారణంగా
వేసినప్పటికీ కూడా తర్వాత మరొక రోజు ర్యాలీలు కావచ్చు అట్టహాసంగా వేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చాలా మంది ప్రముఖులు ఈసారి రాయలసీమ నుంచి అటు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కూడా పోటీ చేస్తుండడంతో చాలా ఆసక్తి నెలకొనుంది. ఇక ఉత్తరాంధ్రలో